ఆదోని నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారు స్థాపించినటువంటి జనసేన పార్టీ జెండాను పట్టినామంటే ఆ పట్టడం వెనకల ఈరోజు ఎన్ని కష్టాలు అనుభవించినామనేటువంటి విషయాన్ని కూడా ప్రతి ఒక్కరికి తెలియజేయాలని నాకు ఉంది. కానీ ఈ వేదిక సరిపోదు నాకు. ఎందుకంటే రాజకీయంలో కొత్త వాళ్ళు వస్తే ఏ రకంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది, సామాన్యులు రాజకీయం చేయడానికి ముందుకొస్తే ఏ రకంగా ఇబ్బంది పెడతారనేది మేము అనుభవించాం కాబట్టి మీకు చెప్పాలనుకుంటున్నాం. కానీ ఒక్కటి మాత్రం మీకు అందరికీ మేము తెలియజేస్తున్నాము, ఎవరెన్ని ఇబ్బందులు పెట్టినా ఎవరెన్ని అవమానాలు పెట్టినా మాకంటూ ఒక రోజు వస్తుంది, ప్రజల చెయ్యి విడచకూడదు. ఆదోని నియోజకవర్గ ప్రజల సంక్షేమం కోసం ఎన్ని ఇబ్బందులైనా ఎదుర్కోవాలని చెప్పి ఈ 5 ఏళ్ళు మేము ఇబ్బందులను ఎదుర్కొని మీ అందరి మన్నలను పొందడానికి ఎన్ని కష్టాలైనా పడతాం. రోజు పస్తులుంటామో తెలీదు, రోజు ఇబ్బంది పడతామో తెలీదు. ఆదోని నియోజకవర్గ ప్రజల కోసం మేము నిలబడాలి అని చెప్పి జనసేన పార్టీ 5 ఏళ్ళు నిలబడుతూ వచ్చింది. కానీ దిబ్బనకల్ గ్రామ ప్రజల రుణం తీర్చుకోవడానికే ఈరోజు ఈ జనసేన పార్టీ జెండాను ఎగరేసామనేటువంటి విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియదు. ఎందుకంటే ఇక్కడ అంగులు ఆర్భాటాలు కాదు. ఎందుకు మీ రుణం అని అంటున్నానంటే ఎన్డీఏ తరఫున బీజేపీ అభ్యర్థి పార్థసారథి గారు ఇక్కడ నిలబడితే దిబ్బనకల్లో 3 పార్టీల కార్యకర్తలు నాయకులు ఇంటింటా ప్రచారం చేస్తే ఈరోజు దిబ్బనకల్లో మెజారిటీ ఇచ్చినటువంటి గొప్ప మనసున్నటువంటి ప్రజలు మీరు. మిమ్మల్ని మర్చిపోయే ప్రసక్తే ఉండదు. నేను ఇప్పటికీ చెప్తున్నా, చాలా మంది చాలా రకాలుగా మీ మధ్య వచ్చి అవాస్తవాలు ప్రచారం చేయొచ్చు. పార్థసారథి గారికి మీనాక్షి నాడన్నకి పడదంట, మీనాక్షి నాడన్నకి మల్లప్పకు పడదంట, వీళ్ళు వేరువేరుగా ఉన్నారంట అని. మేము మా స్వార్థాన్ని పక్కన పెట్టి ప్రజల కోసం కలిసే ఉంటామనేటువంటి విషయాన్ని మీకు అందరికీ తెలియజేస్తున్నాం. ఇక్కడ మేము పని చేయటం లేదు, ప్రజల సంక్షేమం కోసం ప్రజల అభివృద్ధి కోసమే పనిచేస్తున్నాం అనేటువంటి విషయాన్ని కూడా మీకు అందరికీ ఒక భరోసా ఇవ్వడానికి ఈరోజు జనసేన పార్టీ జెండా ఎగరేసి మీ ముందుకు రావడం జరిగింది. అలాగే దిబ్బనకల్ అక్క చెల్లెమ్మలకు అన్నదమ్ములకు కూడా నేను చెప్తున్నా, ఇప్పటి వరకు వచ్చినటువంటి సంక్షేమ పథకాలు ఒక ఎత్తు అయితే ఇక ముందు రాబోయేటువంటి అభివృద్ధి ఒక ఎత్తు ఉంటుందనేటువంటి విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నా. ఏ సర్పంచ్లు అయితే వైసీపీ హయాంలో గ్రామాన్ని అభివృద్ధి చేసుకోలేకపోయారో, ఏ ఎంపీటీసీలు అయితే గెలిచి బొమ్మలుగా మారారో, అటువంటి పరిస్థితి ఎన్డీఏ ప్రభుత్వంలో ఉండదు, ఉండబోదు అనేటువంటి విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నా. ప్రతి ఇంటికి ఇంకా 3.5 సంవత్సరాల గడువు ఉంది. ప్రతి ఇంటికి మంచినీరు ఇస్తాం, ప్రతి పేదవాడికి ఇల్లు కట్టిస్తాం, ప్రతి కాలనీలో సీసీ రోడ్లు వేస్తాం, ప్రతి మురికి నీళ్లు పారి డ్రైనేజీలు బయటికి వెళ్ళేటట్లు చేస్తాము, ప్రతి గేర్లో వీధి దీపాలని కూడా ప్రతి వార్డులో కూడా వీధి దీపాలు ఏర్పాటు చేస్తామనేటువంటి విషయాన్ని కూడా ప్రజలకు మేము తెలియజేస్తున్నాము. అలాగే రాజకీయాల్లో ప్రజల్ని నేను కోరుకునేది ఒకటే, మీరు గ్రామ స్థాయిలో మీకు చాలా విషయాలు పైన ఏం జరుగుతున్నాయో మీకు తెలిసిపడదు. నేను అందుకే చెప్తున్నా, ఇప్పుడు సోషల్ మీడియా అనేది ఒకటి ఉంది. ఫోన్లో ఏదొస్తే అదే నిజమని అనుకుంటారు, కానీ ఫోన్లో వచ్చేటువంటి దాంట్లో కావాలని కల్పితం చేసి అవాస్తవాలు ప్రచారం చేసే వాళ్ళు కూడా ఉంటారు. కానీ నేను ఒకటే చెప్తున్నాను, మీకు నిజం తెలియాలంటే, ఏది వాస్తవమో ఏది అబద్ధమో తెలియాలంటే పక్కనున్నటువంటి చదువుకున్న వాళ్ళు యువకులను అడగండి, లేదా 1కి 2 సార్లు పరిశీలించండి. నేను ఒక్క విషయం చెప్తున్నా మీకు అందరికీ, ఇదే తిరుపతి లడ్డు విషయంలో పవన్ కళ్యాణ్ గారు తిరుపతి లడ్డు కల్తీ జరిగింది, తిరుపతి లడ్డూల్లో జంతువుల కొవ్వు కలిసింది వైసీపీ హయాంలో అనేటువంటి విషయాన్ని మీకు తెలియజేశాడు. ఈరోజు ఇదే వైసీపీ వాళ్ళు చెప్తున్నారు తిరుపతి లడ్డూలో జంతు కొవ్వు కలవలేదు అని చెప్పి. పవన్ కళ్యాణ్ గారు ఏ ఆధారం మీద ఆ రోజు మాట్లాడారో తెలుసా? నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ అనేది ఒకటి ఉంటుంది, జాతీయ పాల ఉత్పత్తి కేంద్రం అనేది గుజరాత్ లో ఉంటుంది. ఎప్పుడైతే ఈ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత
నెయ్యిలో కల్తీ జరుగుతూ ఉంది అని చెప్పి టీటీడీ దేవస్థానం అధికారులు చెబితే ఆ శాంపుల్ని ఎన్డీడీబీకి పంపిస్తే నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు వాళ్ళు ఇచ్చింది ఏమిటంటే ఇందులో కల్తీ జరిగింది వాస్తవమే, ఇందులో వెజిటేబుల్ పామ్ ఆయిల్ కలిపారు, దాంతో పాటు జంతువుల కొవ్వు కూడా ఉండవచ్చు అని చెప్పి ఎన్డీడీబీ రిపోర్ట్ ఇస్తే దాన్నే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ప్రజలకు తెలియజేశారు. కానీ ఈరోజు సిబిఐ ద్వారా ఏర్పాటు చేసినటువంటి సిట్ ద్వారా ఈరోజు నివేదిక తీస్తే, ఇంట్రాగేషన్ తీస్తే అసలు పాలే కొనుగోలు చేయకోకుండా తిరుపతికి నెయ్యి సప్లై చేశారు ఈ బోలే బాబా డైరీ వాళ్ళు అనేటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తున్నా. ఈరోజు వైసీపీ అంటా ఉంది అసలు జంతు కొవ్వే లేదు ఇక్కడ, మా మీద అబద్ధాలు ప్రచారం చేశారని. నేను వైసీపీ వాళ్ళని అడుగుతా ఉన్నా, అయ్యా బాబు పాలే లేకోకుండా నెయ్యి ఎట్లా వస్తుందిరా బాబు అని మిమ్మల్ని అడుగుతా ఉన్నా. దానికి సమాధానం చెప్పండి అనిపిస్తా ఉంది. ఈరోజు ఎన్డీడీబీ ఇచ్చినటువంటి ఆధారంగా పవన్ కళ్యాణ్ గారు కానీ ముఖ్యమంత్రి గారు కానీ మాట్లాడారు. కానీ ఇప్పుడు ఏం తెలియంది, పాలే లేదు, ఒక చుక్క పాలు లేకోకుండా నెయ్యి ఎట్లా వస్తుందా? రైతన్నలు మీరు చెప్పండి, అక్క చెల్లెములు మీరు చెప్పండి అని అడుగుతా ఉన్నా. కెమికల్తో తయారు చేసినటువంటి నెయ్యిని మీరు తిరుపతి తిరుమల దేవస్థానానికి మీరు సప్లై చేసి ప్రపంచవ్యాప్తంగా ఈరోజు కొలిచేటువంటి వెంకటేశ్వర స్వామిని ఆరాధ్య దైవంగా కొలిచేటువంటి భక్తుల భావాల మీద మీరు దెబ్బ కొట్టి ఈరోజు దాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారే, ఇది తప్ప కాదా అని అడుగుతున్నా. కల్తీనే. నేను అందుకే చెప్తున్నా, ఎప్పుడైనా కానీ ఈ వైసీపీ వాళ్ళ పద్ధతి ఎలా ఉంటుందంటే, నేను ఉదాహరణకి చెప్తున్నా, ఉదాహరణకి ప్రజలకంతా అర్థమయ్యేటట్లు చెప్తున్నా. ఎక్కడైనా దొంగతనం జరిగింటది, ఈరోజు ఫలానా చోట 1,00,000 రూపాయల దొంగతనం జరిగిందని చెప్పి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ అవుతుంది. పోలీసులు దొంగని వెతికి పట్టుకుంటారు. ఆ దొంగ దగ్గర 99,000 దొరుకుతుంది. ఈ వైసీపీ వాళ్ళ తీరం తెలుసా? 1,00,000 రూపాయలు దొంగతనం అన్నాడు, ఇక్కడ 99,000 దొరికింది అని అంటాడు. ఆడు చేసిన 99,000 దొంగతనం చూడండి రా బాబు అంటే అది వీళ్ళకి కనపడదు. ఈ రకంగా వైసీపీ వాళ్ళ ప్రవర్తన ఉంటుంది. అదే రకంగా ఈ టీటీడీ డైరీ విషయంలో కూడా మాట్లాడుతున్నటువంటి మాట, కల్తీ జరిగింది కానీ జంతువులు కొవ్వు కొలచలేదు కదా అని అంటారు. అయ్యా బాబు, తిరుమల తిరుపతి దేవస్థానం ప్రపంచవ్యాప్తంగా కొలిచేటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయంలో మీ వైవి సుబ్బారెడ్డి ఉన్నప్పుడు, మీ వైఎస్ రాజశేఖర రెడ్డి తోడల్లుడు అక్కడ ఉన్నప్పుడు జరిగినటువంటి కల్తీ వ్యవహారంలో 3 సంవత్సరాలు కళ్ళు మూసుకున్నారే మీరు. ఇదే ఎన్డీఏ వచ్చి బయట పెడితేనే కల్తీ జరిగిందని ఈరోజు నేషనల్ మీడియా మొత్తం మొత్తుకుంటా ఉంటే జంతువుల కొవ్వు కలిసలేదంటారంటే బాబు నాకు అర్థం కాలేదు. అంటే 99,000 లక్షనప్పుడు 99,000 దొరికితే ఆ దొంగ మంచోడైపోతాడా అని వైసీపీని నేను అడుగుతా ఉన్నా. దొంగతనం అవునా కాదా? కల్తీ అవునా కాదా? దీనికి సమాధానం చెప్పండి అంటే పోస్టర్లు వేస్తారు, రాజకీయం చేస్తారు. ఎవ్వరికి ఇక్కడ పోస్టర్లు వేసి రాజకీయం చేసే పద్ధతి ఎన్డీఏ ప్రభుత్వంలో లేదు. ఎవరి మీద దౌర్జన్యం చేసేటువంటి పద్ధతి ఎన్డీఏ ప్రభుత్వానికి లేదు. దానికి మా పవన్ కళ్యాణ్ గారు ససేమిరా ఒప్పుకోరు, మా చంద్రబాబు నాయుడు గారు ససేమిరా ఒప్పుకోరు అనేటువంటి విషయాన్ని కూడా వైసీపీ వాళ్ళకి మళ్ళీ తెలియజేస్తున్నా. అందుకే ప్రజలారా, ఏది నిజమో ఏది అబద్ధమో మీరు తెలుసుకోవాలి. పార్టీల్ని గుడ్డిగా అభిమానించొద్దండి. అది వైసీపీ కానీ, జనసేన కానీ, టీడీపీ కానీ, బీజేపీ కానీ, కమ్యూనిస్ట్ కానీ, కాంగ్రెస్ కానీ, ఏ పార్టీ నాయకులు ఎంత చిత్తశుద్ధితో నిలబడుతున్నారు, ఏ పార్టీ నాయకులు నిజం చెప్తున్నారు అనేటువంటి బేరీజు మీరు వేసుకునే రోజు వచ్చేంత వరకు మీ గ్రామాల అభివృద్ధి కాదు, ఈ నియోజకవర్గం అభివృద్ధి కాదు, ఈ రాష్ట్రం అభివృద్ధి కాదు అనేటువంటి విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నా. అందుకే మేము జనసేన పార్టీగా మీ ముందుకు వచ్చాం. ఈరోజు మల్లప్ప ఈ రోజు వరకు ఆదోని నియోజకవర్గానికి ఎమ్మెల్యే కూడా కాదు, మల్లప్ప ఈ రోజు వరకు ఆదోని నియోజకవర్గానికి చైర్మన్ కాదు, మల్లప్ప ఈ రోజు వరకు ఆదోని నియోజకవర్గానికి కౌన్సిలర్ కూడా కాదు. అవును, నేను ఒప్పుకుంటా. కానీ మల్లప్ప 25 ఏండ్లు ఆపదలో ఉన్నటువంటి నిర్భాగ్యులకు రక్తం ఇచ్చి ప్రాణం నిలబెట్టిన మల్లప్ప, ప్రాణం నిలబెట్టిన చిరంజీవి అభిమానులు
ప్రాణం నిలబెట్టిన పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఈ రోజు ఏ పేదింట్లో కష్టం వస్తే అయ్యా బాబు మా పేద పాపకు పెళ్లి చేయలేకపోతున్నామంటే ఆ పెళ్లికి ఖర్చులకు ఇచ్చినటువంటి జన సైనికుణ్ణి నేను. ఈ రోజు పేదలు చదువుకుంటారంటే నా సొంత డబ్బునిచ్చినటువంటి జన సైనికుణ్ణి నేను.